జరిగిన పరిణామాలు ఈరోజు 2 సభల్లో సైతం కూడా కొంత నీట్ యూజీ పైన పెద్ద ఎత్తున ఆందోళన వచ్చినాయి. ఒకసారిగా ఆందోళన నేపథ్యంలో సభలు సైతం కూడా వాయిదా పడిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఇప్పటికే ఒక రూల్ 267 కింద ఇప్పటికే కొంత చర్చ జరపాల్సిందిగా కూడా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ పెట్టిన నేపథ్యం. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో కొంత సున్నితంగా వెళ్తున్న మాట వాస్తవమైనప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రధాని ఈ అంశం పైన మాట్లాడడం కానీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర మంత్రి రాజీనామా అంశం పైన కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా పెద్దగా స్పందించకపోవడంతో విద్యార్థులు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు సైతం కూడా అదే స్థాయిలో అయితే ఆందోళన కొనసాగిస్తున్నారు. విజయ చంద్రిక. సతీష్, అసలు ఈ నీట్ లీకేజీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఆందోళన కానీ నిరసన కానీ కేంద్ర ప్రభుత్వానికి తొలిసారిగా ఇంత గట్టి వ్యతిరేకత ఈ అంశంలో వచ్చిన పెద్ద అంశాల్లో ఇది కూడా ఒకటి. అది కూడా పార్లమెంట్ సమావేశాలు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన ఈ టైంలో మరి అంటే సరైన సమయంలో పరిష్కరించకుండా ఇది రాజకీయంగా దుమారానికి కూడా దారితీసే నేపథ్యంలో ఇప్పటికైనా మరేమన్నా స్పందించే అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా కూడా మీరు అన్నట్టు కూడా దాదాపు మోడీ 3వ సారి అధికారంలోకి వచ్చారు. 10 ఏళ్ల పాలన పూర్తయింది. 11 ఏట ప్రభుత్వం వచ్చింది. దాదాపు ఇప్పుడు 12 ఏళ్ల నుంచి కూడా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో నడుస్తుంది. ఈ సందర్భంలో గతంలో కూడా రైతు నల్ల చట్టాలను తీసుకొచ్చిన సందర్భంలో ఈ స్థాయిలో రైతులు పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేశారు. కానీ ఆ సందర్భంలో వాళ్ళంతా కూడా సింగు బార్డర్ కావచ్చు ఢిల్లీ బార్డర్ దాటి ఢిల్లీ లోపలికి రాని పరిస్థితి. వారంతా కూడా పార్లమెంట్కు మార్చి పిలుపునిచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా పార్లమెంట్ పరిధిలోకి వచ్చి ధర్నా చేసేంత సాహసం కూడా ఏ నాయకులు కూడా ఇప్పటి వరకు చేయలేదు. కానీ మొట్టమొదటిసారిగా సీజేపీ ప్రకటించిన అనంతరం కూడా జూలై 20వ తేదీన తామంతా కూడా పార్లమెంట్ వరకు మార్చి నిర్వహిస్తామని చెప్పిన సందర్భంలో వారు దాన్ని నిజం చేసి చూపించారు. దాదాపు వేల సంఖ్యలో విద్యార్థులు వివిధ రాష్ట్రాల నుంచి స్వచ్ఛందంగా వచ్చి అనేక మంది సోషల్ మీడియాలో పనిచేస్తే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కార్యకర్తలు కావచ్చు సీజేపీకి సంబంధించిన వారు కావచ్చు అనేక మంది నీట్ రాసిన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు సైతం కూడా స్వచ్ఛందంగా వచ్చి నేరుగా ఆందోళన చేసిన పరిస్థితి నెలకొంది. అట్లాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఈ స్థాయిలో ఊహించిన స్థాయిలో కూడా వారు ధర్నా చేస్తారనేది కూడా కేంద్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే జంతర్ మంతర్కు పరిమితమైన ధర్నా మా అంటే జంతర్ మంచ్ కొంత దూరం వరకే వస్తుంది అనుకున్నారు. కానీ ఎక్కడ కూడా పోలీసులు విద్యార్థులను ఆపలేని పరిస్థితి అయితే చాలా స్పష్టంగా నిన్న చూసిన విజువల్స్లో అర్థమవుతుంది. ఏకంగా పోలీసులు టియర్ గ్యాస్ను ప్రయోగించిన పరిస్థితి నెలకొన్నాం. మరోవైపు పోలీసులు అనేక మంది విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేశారు. 60 మందికి పైగా పోలీసులు సైతం కూడా నిన్న జరిగిన దాడిలో గాయపడిన పరిస్థితి నెలకొంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో కొంత సీరియస్గా ఉంది. ప్రధానంగా డిమాండ్ల అనంతరం కూడా జరుగుతున్న పరిణామాలు కావచ్చు కేంద్రం కొంత దుందుడుకు చర్యలు చేపట్టకుండా సామరస్యపూర్వకమైన వాతావరణంలో సీజేపీ పార్టీలతోని కావచ్చు ఇతర మిత్రపక్షాలతోని కావచ్చు వారందరితో చర్చించిన అనంతరం కూడా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు దానికి మిత్రపక్షాలైన వారందరితో కూడా కొంత చర్చించేందుకు కూడా కొంత ఆలోచన చేస్తున్నప్పటికి కూడా వీలైనంత ఫాస్ట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ అంశం పైన కొంత దూకుడుగా రావట్లేదని కూడా చాలా స్పష్టంగా వస్తుంది. అందుకు అనుగుణంగానే కొంత బీజేపీ పైన వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ప్రధాని మోదీ మౌనంగా ఉండడం సరికాదు. అనేక మంది విద్యార్థులపైన నిన్న లాఠీ చార్జ్ జరిగింది. లాఠీ చార్జ్ జరిగినా కానీ కేంద్రం కావచ్చు ప్రధాని కావచ్చు ఇప్పటి వరకు ఆ లాఠీ చార్జ్ పైన స్పందించకపోవడం కూడా అత్యంత బాధాకరం అనేది కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇక సీజేపీ నేతలు సైతం కూడా తమ ఆందోళన వీడలేదు. ఖచ్చితంగా అంతిమంగా ఎక్కడైతే తమ విజయం సాధిస్తామో కేంద్ర మంత్రి రాజీనామా చేస్తాడో ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారో ఈ 3 డిమాండ్లు నెరవేరిన తర్వాతకే తాము జంతర్ మంతర్ విడిచి వెళ్ళిపోతామంటూ కూడా వారు సీజేపీ నేతలు చెప్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ వరుసగా 2 రోజులుగా పార్లమెంట్ సమావేశాలు వరుస వాయిదాలతో పడిన నేపథ్యంలో తిరిగి రేపు 3వ రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చర్చల ద్వారా కావచ్చు ఒకవేళ ఈ నీట్ పేపర్ లీకేజ్ అంశం కావచ్చు అక్రమాలు కావచ్చు దానికి కారకులైన వారికి సంబంధించిన అంశం పైన కేంద్రం ఒక స్టేట్మెంట్ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఇస్తుందా అనే దానిపైన కూడా ఒక స్పష్టత రావాల్సింది. ఒకవేళ కాక అలాంటి స్టేట్మెంట్ కాక లోక్సభలో రాజ్యసభలో కాక కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తే ఏ అంశాలని ప్రధానంగా ప్రస్తావిస్తారు. ఎందుకంటే నీట్ పేపర్ లీకేజ్ అంశంలో అనేక మంది చేతులు ఉన్నాయన్నది గారు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వారంతా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. కేంద్ర మంత్రి గతంలో కూడా ఈ అంశాలను హెచ్చరించారు. బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో కూడా అనేక మంది పైన విచారణ జరిగిన పరిస్థితులు నెలకొన్నాయి. అట్లాంటి పరిణామాలన్నీ కూడా చోటు చేసుకునే నేపథ్యంలో కేంద్రం ఈసారి ఏ నిర్ణయం తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం ఒకవేళ దీనిపైన పార్లమెంటు వేదికగా ఈ పులి స్టాప్ పెట్టాలనుకుంటే ఒక ప్రకటన చేసే అవకాశం ఉందా ప్రకటన చేస్తే ఎప్పటిలోగా చేస్తుంది అన్న పైన కూడా ఇంకా స్పష్టత రావాల్సింది.